హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలేఖ్య నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టిన శ్రీను, జీవన చెంప పగలగొట్టిన చైతన్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అలేఖ్య అయితే ఆదిత్యకి ఇష్టమైన పెర్ఫ్యూమ్ అయితే కొడుతుంది. ఆ వాసన చూసి ఆదిత్య అయితే ఇక గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వెనక్కి తిరిగేసరికి తన చేతిలో అయితే మామూలు బాడీ స్ప్రే అయితే ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు నాకు వేరే వాసన వచ్చింది కదా, ఇది దానికి ఉండదు కదా, మరి ఇదేంటి? అలేఖ్య చేతిలో చూస్తే మామూలుదే ఉంది కదా, మరి నాకేంటి? అప్పుడు ఎంతో ప్రేమగా అలేఖ్యకి ఇచ్చిన ఆ సింటు వాసనే వచ్చింది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. మరొక వైపు ఇక శశికాంత్ సింహాద్రి అయితే బారుకు వెళ్తారు. వాళ్ళైతే అక్కడ ఇక సంతోషంగా అయితే డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంతలో పద్మమ్మ, సునంద ఇద్దరు కూడా శశికాంత్ సింహాద్రి గురించి వెతుకుతూ ఉంటారు. వెతకంగానే వాళ్ళిద్దరూ అయితే ఎక్కడా కనిపించకపోయేసరికి, ఇదేంటి పద్మమ్మ, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, ఎక్కడా కూడా కనిపించడం లేదు అంటూ సునంద అదే అనేసరికి, ఏమోనండి అదే చూస్తున్నాను, ఎక్కడా కనిపించడం లేదేంటి, ఈయన ఏ పని మీద వెళ్ళాడో ఏంటో అంటూ ఇక పద్మమ్మ అయితే ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసేసరికి సింహాద్రి అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ అనగానే, సరే నేను చేస్తానుండు అంటూ సునంద్ అయితే శశికాంత్కి ఫోన్ చేస్తుంది. శశికాంత్కి ఫోన్ చేయంగానే ఇక శశికాంత్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారులే, ముందు మన ఏర్పాట్లు మనం చేద్దాము అంటూ సునంద్ అనగానే ఇక పద్మమ్మ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనందిని అయితే దగ్గరుండి ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఈ శోభనం ఎలా చెడగొట్టాలి జీవన, అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో ఇక పద్మమ్మ అయితే అలేఖ్యను పిలుస్తుంది. ఏంటి దివ్య, ఏం చేస్తున్నావు అంటూ అనగానే, అబ్బే ఏమీ లేదు అంటూ చెప్తూ ఉంటుంది. దివ్య అయితే, ఏమీ లేదా అంటే, ఇందాక నుంచి చూస్తున్నాను, అటు ఇటు తిరుగుతూ ఎలా ఆపాలి అని నీలో నువ్వే అనుకుంటున్నావు కదా, ఏంటి ఆపడం అని అడుగుతున్నాను అంటూ పద్మమ్మ అనంగానే, ఏంటి నేను పైకి అనేసుకుంటున్నానా అంటే నా మాటలన్నీ ఈ పద్మమ్మ వినేస్తుందన్నమాట. వామ్మో, ఇంకా నయం, ఆదిత్య ఆనంది శోభనం ఎలా ఆపాలి అని మాత్రం అనలేదు. ఆ మాట అనుంటే ఈ పద్మమ్మ నా గొంతు పట్టుకునేది. ఇప్పుడు ఏదో నేను గతం మర్చిపోయానన్న ఉద్దేశంలో ఉంది కాబట్టి అలా మాట్లాడింది తప్ప, నాకు గతం గుర్తుండి ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నానని తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. ఈ పద్మమ్మ ముందు మాత్రం బయట దొరకడానికి వీల్లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక మరొక వైపు ఆనందినైతే ముస్తాబు చేస్తారు. ఇక ఆదిత్య మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అసలు ఈ శోభనం రోజు ఆనందికి అలేఖ్య విషయాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటూ అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇంతలో ఇక ఆనందినైతే ముస్తాబు చేస్తారు. ఇక పువ్వులైతే పెట్టంగానే ఇంతలో ఇక అలేఖ్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి, నీ చీర చాలా బాగుందక్క, ఈ చీర నాకు ఇవ్వా, నేను కట్టుకుంటాను, ఈ పువ్వులు నేను పెట్టుకుంటాను అంటూ అనగానే, బిడ్డ ఇవి నువ్వు పెట్టుకునేవి కాదని ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నావు అంటూ పద్మమ్మ అయితే కోప్పడంగానే, అమ్మా తనకేమీ తెలియదు కదమ్మా, కోప్పడకు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటి బిడ్డ, ఎంత తెలియకపోయినా దేనికన్నా హద్దులంటూ ఉంటాయి. హద్దులు దాటిన తర్వాత మనమేమీ చెయ్యలేము, ముందే జాగ్రత్త పడాలి కదా.
అందుకనే బిడ్డకి మంచి చెడు చెప్తున్నాను అంటూ అనగానే ఇక ఆ మాటకి అలేఖ్య అయితే, ఏంటి పెద్దమ్మ నువ్వు మారిపోయావు, ఇప్పుడు నన్ను ఇలా కసురుకుంటున్నావు, అక్కడున్నప్పుడు ఎంతో ప్రేమగా చూసేదానివి, ఇప్పుడు ఆ ప్రేమ కూడా కనిపించడం లేదు, నేను ఎప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడు మీ అందరికీ దూరం అయిపోతానా అన్నట్టు చూస్తున్నావు అంటూ అనంగానే, అది కాదు బిడ్డ, మరి నువ్వు అనేది తప్పు కదా, నువ్వు ప్రతి విషయంలో కూడా ఆనంద్ ఇవన్నీ కూడా నీ సొంతం అన్నట్టు మాట్లాడుతున్నావు, అక్కవన్నీ నీ సొంతం ఎలాగవుతాయి, ఇచ్చేవి కొన్నుంటాయి ఇవనివి కొన్నుంటాయి, మరి అలాంటప్పుడు ఎలా నీ సొంతం అవుతాయి అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. ఇక ఆ మాటకి అలేఖ్య అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక ఆనందిని ముస్తాబు చేసి పాల గ్లాస్ ఇచ్చి సునంద పద్మమ్మ అయితే లోపలికైతే పంపిస్తారు. ఇంతలో సునంద అయితే పద్మమ్మతో మాట్లాడాలని గార్డెన్ లోకి అయితే తీసుకువెళ్తుంది. ఏమైందమ్మా, ఏం మాట్లాడాలి, ఏం జరిగింది, వచ్చిన దగ్గర నుంచి మీరు ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఆ విషయం అర్థమవుతుంది, కానీ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలియడం లేదు అంటూ అనంగానే, నీకు ఎలా చెప్పాలా, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు పద్మమ్మ అంటూ అనంగానే, ఏ విషయమైనా సరే చెప్పండి పర్వాలేదు అంటూ ఇక పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదు, దివ్యని రేపు ఉదయమే నీతో పాటు తీసుకువెళ్ళిపోవాలి అంటూ చెప్పంగానే, ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. ఏమీ లేదు, తను రోజు రోజుకి చాలా అల్లరి చేస్తుంది, ఈ రోజు ఉదయం ఆదిత్యాన్ని కౌగిలించుకొని వదిలిపెట్టలేదు, మొన్న పేరెంటాళ్ళు వచ్చినప్పుడు ఆనంది తాలికి బొట్టు పెట్టినప్పుడు, అక్క నీ తాళి నాకు ఇచ్చేయి, ఈ తాళి నాకు కావాలి అంటూ మెడలో తాళి తెంపబోయింది, నేను సమయానికి అడ్డుపడ్డాను కాబట్టి ఆనంది మెడలో తాళి తెంపకుండా ఆపగలిగాను, లేకపోతే ఆ రోజే ఆ పిల్ల తాళి తీసేసుకునేది అంటూ చెప్పంగానే ఇక ఆ మాటలకి పద్మమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు, దివ్యని ఎందుకు పంపించేయాలనుకుంటున్నారు ఇప్పుడు అర్థమవుతుందమ్మా, నేను ఈసారి తనని ఇక్కడ ఉండనివ్వను కదా, ఇప్పుడు అల్లుడు బిడ్డ ఇద్దరు కూడా ఒకటవుతున్నారు, ఇక మీదట వాళ్ళిద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటారు, ఇక్కడ దివ్య ఉంటే ఆనంది దివ్య దగ్గరే పడుకోవాలి అనుకుంటుంది, అలా జరగడానికి వీల్లేదు, నేను రేపు ఉదయాన్నే దివ్యని తీసుకుని వెళ్ళిపోతాను అంటూ పద్మమ్మ అయితే చెప్పంగానే ఇక ఆ మాటకి సునంద అయితే సంతోషపడుతుంది. నువ్వింత త్వరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు పద్మమ్మ, దివ్యని పంపించేస్తాను, నీ దగ్గరే పెట్టుకోమంటే నువ్వు ఏమనుకుంటావో నీతో ఎలా చెప్పాలి అని కంగారు పడ్డాను, కానీ నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు అంటూ అనంగానే, అయ్యో మీరు నా బిడ్డ గురించే కదా ఆలోచించేది, నా బిడ్డ జీవితం గురించి అత్తగారుగా మీరే ఇంత ఆలోచించినప్పుడు తల్లిగా నేను ఇంకా బాధ్యత తీసుకోవాలి కదా, నా బాధ్యత నేను తీసుకుంటాను అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక శశికాంత్ సింహాద్రి ఇద్దరూ కూడా ఫుల్గా డ్రింక్ చేసి అయితే వస్తారు. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళిద్దరూ గార్డెన్ లో ఉండడం చూసి, వామ్మో వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు సారు, ఇప్పుడు మన పని అయిపోయినట్టేనేమో అంటూ అనంగానే, నువ్వు కంగారు పడకు సింహాద్రి, మనం నార్మల్ గా వెళ్దాము, వాళ్ళు ఎన్న పసిగడతారా ఏంటి అంటూ శశికాంత్ అయితే సింహాద్రిని తీసుకువస్తాడు. ఇంతలో సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటండి ఇంట్లో కార్యక్రమం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు, మీకోసమే ఎదురు చూశాను అంటూ సునంద అనంగానే ఇంతలో పద్మమ్మ కూడా అడుగుతూ ఉంటుంది, ఏందయ్యా ఇది, ఇంట్లో బిడ్డ కార్యక్రమం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎక్కడిని వెతకాలి, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు, ఆన్సర్ చెయ్యవు, నీ గురించే కంగారు పడాలా, లేకపోతే ఇక్కడ బిడ్డ కార్యక్రమం చూడాలా, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో పడేస్తావెందుకు అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. అది కాదే పద్దాలు, ఏదో బావగారు సరదాగా బయటికి వెళ్దామన్నారని వెళ్ళాం తప్ప వేరే పని మీదేమీ వెళ్ళలేదులే, అస్సలు వేరే పని మీదే వెళ్ళలేదు అంటూ సింహాద్రి అనంగాని ఆ మాటకి ఇక పద్మమ్మకైతే అనుమానం వస్తుంది. ఏంటి నువ్వు ఫుల్లుగా తాగొచ్చావు కదా, అసలు నీకు బుద్ధుందా, ఎక్కడికొచ్చి ఏం పని చేస్తున్నావో కొంచెమైనా నీకు దిమాకు పని చేస్తుందా, అసలు నువ్వు మనిషివే కాదు అంటూ ఉండంగానే ఇంతలో ఇక
సునంద కూడా అడుగుతూ ఉంటుంది, ఏంటండి ఇది, అసలు మీరెందుకు ఇలా బయటకు వెళ్ళి డ్రింక్ చేసి రావాల్సి వచ్చింది, ఇంట్లో కార్యక్రమం పెట్టుకుని మీ ఎదురు డ్రింక్ చేసి రావడం ఏంటి అంటూ సునంద అడుగుతూ ఉండగా, అది కాదు సునంద, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మేమేదో సరదాగా కాస్త కాలక్షేపానికి అలా వెళ్ళాం తప్ప ఏకంగా మరీ పచ్చి తాగుబోతులు అన్నట్టు మాట్లాడుతున్నావేటి సునంద అంటూ అనంగానే, మరి ఇంట్లో కార్యక్రమం పెట్టుకుని డ్రింక్ చేసేస్తే పచ్చి తాగుబోతులు అనక ఇంకే వేరే పేరు పెడతారా అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు వదిలేయండి, మీరు ఇలా గట్టిగా అరిస్తే ఆదిత్య ఆనంది కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుందేమని బయటికి వచ్చేస్తారు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి సునంద పద్మావతి కూడా నార్మల్ అయిపోతారు. నిజమే వదిన గారు, మనం ఇలా గొడవ పడుతూ ఉంటే మా బిడ్డకి ముందే కంగారు ఎక్కువ, ఆ గదిలోంచి వచ్చేసి ఇక్కడ గొడవ ఏం జరుగుతుంది అంటూ తీరుబడిగా అడుగుతుంది. మనం సైలెంట్ గా ఉండడమే రైటు అంటూ అనుకుంటూ ఉంటారు పద్మావతి సునంద అయితే. ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ చెప్పి ఈ అలేఖ్య విషయం అయితే బయట పెట్టేస్తాడు ఆనంది ముందు. నేనిప్పుడు నిన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యలేను, అలాగని నువ్వు ఇష్టం లేవని కాదు, నువ్వన్నా ఇష్టమే, కానీ ఇప్పుడు అలేఖ్యని ఆ పరిస్థితిలో పెట్టుకుని నిన్ను భార్యగా నేను దగ్గరికి చేర్చుకోలేను అంటూ ఇక చెప్పంగానే ఆనంది కూడా అర్థం చేసుకుంటుంది. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాము, మీరు ఎలా అంటే అలాగంటూ ఆనంది అనంగానే, నువ్వు ఇంత అర్థం చేసుకుంటావని అసలు అనుకోలేదు ఆనంది, నువ్వు ఎక్కడ అపార్థం చేసుకుని నాకు దూరం అవుతావని నేను చాలా భయపడ్డాను అంటూ చెప్పంగానే, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీకు ఎలాంటి సమస్య వచ్చినా అర్థం చేసుకోవడానికి నేనున్నాను, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను, మిమ్మల్ని అపార్థం ఎప్పటికీ చేసుకోను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇళ్ళ మొదటి రాత్రి చెడగొట్టడానికి అలేఖ్య అయితే సడన్ గా డోరు కొట్టి అక్క అక్క అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ అయితే వచ్చి, ఏమైంది, ఇప్పుడు డోర్ ఎందుకు కొడుతున్నావు అనంగానే, అక్క నన్ను పెద్దమ్మ కుట్టేస్తుంది, నువ్వు బయటికి రా అంటూ అరుస్తూ ఉంటుంది. అదేంటి, నిన్నెప్పుడు నేను కొట్టాను అంటూ అడగంగానే, ఇప్పుడేగా నన్ను కొట్టావు అంటూ నటిస్తూ ఉంటుంది. ఇక దివ్య అయితే ఇక వెంటనే సింహాద్రి కూడా వచ్చి, ఏమైంది, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అడగంగానే, ఏమోనయ్యా, అసలు దివ్యమ్మ మీద చెయ్యే వేయలేదు, నేను కొట్టేస్తున్నాను అంటుంది అంటూ అనంగానే, ఇంతలో అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా బయటికి అయితే వచ్చేస్తారు. ఎందుకు బిడ్డ, బయట ఏదో లొల్లి జరుగుతుందని వెంటనే డోర్ తీసుకు వచ్చేయడమేనా, లోపలికి వెళ్ళు అంటూ పద్మమ్మ అనంగానే, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక అలేఖ్య అయితే ఆనందిని పట్టుకుని, చూడక్క పెద్దమ్మ నన్ను కొడుతుంది, నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, చూడు వాతులు కూడా ఎలా వచ్చాయో అంటూ ఇక తనైతే వాతులు పెట్టుకుని అవైతే చూపిస్తుంది. ఇదేంటమ్మా, తన గురించి తెలుసు కూడా నువ్వు ఇలా ఎలా చేశావు అంటూ ఆనంది అయితే అడగంగానే, ఇంతలో పద్మమ్మ అయితే, ఏంటి బిడ్డ ఏం మాట్లాడుతున్నావు, తనేదో అంది అంటే నిజంగా అది నిజమో కాదో తెలుసుకోకుండా నేను వాతులు పెట్టానని ఎలా అనుకుంటున్నావు అంటూ అనంగానే, ఇంతలో జీవన్ అయితే వచ్చి, ఏంటి నువ్వేమీ చెయ్యకుండా తనెందుకు చెప్తుంది, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉంది కదా, మరి ఇప్పటి వరకు కూడా ఎవరి మీద ఎలాంటి నింద వెయ్యలేదు, ఇప్పుడు నువ్వే కొట్టావు అందంటే నువ్వే కొట్టుంటావు, ఒంటి మీద వాతులు పెట్టుంటావు, ఎవరికి తెలుసు అంటూ ఇక జీవన కూడా నిందిస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదమ్మా అంటూ అనంగానే, ఇంతలో ఇక అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇంతలో ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, పద్మం ఎందుకు అలేఖ్యని కొడుతుంది, తను ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది, ఇప్పుడే పద్మమ్మ పైకొచ్చింది అంటూ సునంద అనంగానే, లేదత్తయ్య పైకొచ్చినప్పుడే నన్ను పద్మమ్మ కొట్టింది, కావాలని వాతులు పెట్టింది, నేనెక్కడ ఆనంది అక్కను పిలిచేస్తాను అని భయంతో నన్ను ఇక్కడే ఆపేసింది అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య. ఇంతలో ఇక శ్రీను అయితే వస్తాడు. ఇక శ్రీను అయితే రాగానే, ఏంటి శ్రీను మళ్ళీ ఎందుకు వచ్చావు, ఉదయం ఆనంది
చెప్పిన మాట వినబడలేదా అంటూ జీవనైతే అడుగుతూ ఉండగా ఆనంది చెప్పిన మాట వినబడింది. అమ్మాడి మోసపోతుందని నేను తన కళ్ళు తెరిపించడానికి ఇక్కడికి వచ్చాను. ఉదయం ఈ చిలకమ్మని తీసుకు వెళ్ళిపోతాను అంటే అందరూ కూడా అడ్డుపడ్డారు. ఈ చిలకమ్మ అమాయకురాలు, ఏమీ తెలియని అమ్మాయి, తనని బలవంతంగా ఒక పశువులా ఎలా తీసుకు వెళ్ళిపోతావని ఆదిత్య బాబు కూడా అడిగాడు. ఈ చిలకమ్మ ఎంత అమాయకురాలో ఇప్పుడు చూపిస్తాను అంటూ ఇక శ్రీను అయితే తను తీసిన వీడియోనైతే ఆదిత్య ముందు బయట పెడతాడు. ఆ వీడియో చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆనంది కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ వీడియోలో అయితే అలేఖ్య తనంతటి తానే వాత పెట్టుకుని ఇక కొట్టినట్టు అయితే ఇక పద్మావతి దగ్గరికి వచ్చి నటించడం, పద్మావతి అడగడం ఇవన్నీ కూడా వీడియోలో అయితే ఉంటాయి. ఆ వీడియో చూసిన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూసారా బాబు, తనకి గతం గుర్తుకు వచ్చింది. తను మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి అని ఇప్పటి వరకు మాకు తెలియదు. మిమ్మల్ని మనసులో పెట్టుకుని మా అమ్మాడిని మీ నుంచి బయటకి దూరం చేయడానికే ఇదంతా చేస్తుంది. కావాలంటే నా దగ్గర ఇంకో వీడియో ఉంది చూడండి అంటూ జీవన అలేఖ్య మాట్లాడుకునే మాటలైతే చూపిస్తాడు శ్రీను. ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించావు కాబట్టి నీ ఆదిత్యాన్ని నువ్వు సొంతం చేసుకో. ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చెయ్యి. తాను జీవితాంతం పుట్టింట్లో కుమిలి కుమిలి ఏడవాలి అంటూ ఇక జీవనైతే చెప్పంగానే, నేను కూడా ఇంట్లో ఉన్నది అందుకే కదా, నన్ను ప్రేమించిన ప్రేమ ఆదిత్యకి గుర్తుకు రావాలని అనుక్షణం ప్రయత్నిస్తున్నాను. ఆనందిని మెల్లిమెల్లిగా అందరి దృష్టిలో చెడ్డదానిలా ముద్ర వేసి ఆదిత్య చేత్తోని ఆనందిని బయటికి గెంటేసేలా చేసి ఆదిత్యని నా సొంతం చేసుకుంటాను. ఆనంది జీవితాంతం పుట్టింట్లో పడి ఏడ్చేలా చేస్తాను అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇక ఆ మాటలు కూడా బయట పెడతాడు శ్రీను అయితే. ఇక అదంతా విన్న ఆదిత్యకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి అలేఖ్య, నువ్వు గతం గుర్తుకు వచ్చి గుర్తుకు రానట్టు నటిస్తూ ఆనంది మీద నింద వేసి బయటికి పంపించేయాలి అనుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలిగావు? నీకు మతి శ్రీమితం లేకపోతే ఎంతో ప్రేమగా ఒక కన్న కూతుర్ని చూసుకున్నట్టే అత్తయ్యగారు నిన్ను ప్రేమగా చూసుకున్నారే, ఒక బిడ్డని సంటి బిడ్డను లాలించినట్టే నిన్ను లాలించారే, అలాంటి ఆవిడ మీద నింద ఎలా బియ్యగలిగావు అంటూ ఇక ఆదిత్య అయితే కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే, నన్ను క్షమించమ్మా, నాకు నువ్వు ఏమి చెయ్యవని తెలిసి కూడా ఇది అమాయకురాలనుకుని దీని మాటలు నమ్మి నిన్ను నిందించాను. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ ఆనంది కూడా ఇక క్షమాపణ అయితే చెప్తుంది పద్మమ్మకి. ఇంతలో ఇక ఆదిత్య అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి జీవన, అసలు నువ్వు అలేఖ్యతో చేతులు కలిపి ఆనందిని బయటికి పంపించేయాలి అనుకుంటున్నావా? నువ్వు అసలు మనిషివేనా? నా తమ్ముడు భార్యవి కాబట్టి బ్రతికిపోయావు. అదే నీ ప్లేస్ లో ఎవరైనా ఉండుంటే ఆ చెంప ఈ చెంప పగలగొట్టేవాణ్ణి. ఆనంది నాకు ప్రాణం, ఆనందిని ఎలా దూరం చేసుకుంటాను అనుకున్నారు అలేఖ్య. ఒకప్పుడు నువ్వంటే ఇష్టమే, కాదనడం లేదు, కానీ ఇప్పుడు ఆనందియే నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను, తనే నా సర్వస్వం. నీ జీవితం నయమయ్యే వరకు, నీకొక దారి వచ్చేంత వరకు మన మొదటి రాత్రి వాయిదా వేసుకుందాము, తన జీవితానికి ఒక దారి దొరికేంత వరకు అన్నప్పుడు నా భార్య ఏమందో తెలుసా? మీరు ఏం చెప్తే అదే చేస్తాను. అలేఖ్య జీవితం బాగుపడిన తర్వాతే మనం భార్యాభర్తలుగా ఒకటవుదామని తను చెప్పింది. అప్పుడే తన మంచి మనసేంటో అర్థమైంది. నువ్వు తన జీవితాన్ని నాశనం చేయడానికి, తనని బయటికి పంపించేయడానికి ఇంత కుట్ర చేస్తావా? నువ్వు అసలు మనిషివే కాదు. నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది. అసలు నువ్వు ఎలా ఎలా తయారయ్యావో అర్థం కావడం లేదు. నేను ప్రేమించిన అలేఖ్య, ఇప్పుడు ఉన్న అలేఖ్య చాలా తేడా ఉంది అంటూ ఆదిత్య అయితే అసహించుకుంటూ ఉంటాడు. ఇంతలో చైతన్య అయితే అందరి ముందు జీవన చెంపైతే పగలగొడతాడు. నాకు తెలిసే మొన్న నువ్వు
ఆ అమ్మాయి వైపు అదో రకంగా చూసి సైగ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చి నిన్ను అడిగాను. నీ బొందా, నేను నార్మల్గానే జాలి చూపులు చూశాను అని చెప్పావు. నువ్వు తనని కంట్రోల్కి బొమ్మలా ఆడిస్తున్నావని ఎప్పుడో అర్థమైంది. కానీ ఎలాంటి సాక్ష్యాలు లేక వదిలిపెట్టేశాను. ఇప్పుడెలా వదిలిపెడతానే? ఇక నిన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనిచ్చే పని లేదు అంటూ ఇక జీవన చెంప పగలగొట్టి, నువ్వు ఇంకొకసారి వదిన లైఫ్ లోకి వెళ్ళాలని చూసినా, వదిన జీవితంతో ఆడుకోవాలని చూసినా చంపేస్తాను అంటూ ఇక చైతన్య అయితే జీవనకి వార్నింగ్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.